హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు హర్ష కాకడ్ విశ్లేషణగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు. ఇక వినండి. రెండు నాల్కల పెద్దన్న ఏకధ్రువ ప్రపంచానికి అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా తన ద్వంద్వ ప్రమాణాల కారణంగా తరచూ అభాసు పాలవుతుంది. ఇతర దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దానికి పరిపాటయింది. ఊహాజనిత తప్పిదాలను చిలవలు పలవలు చేసి చెప్పడం, అదే సమయంలో తనలోని లోపాలను మరుగుపరచటం అమెరికాకు షరామామూలైపోయింది. అగ్రరాజ్యంలో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేతగా ప్రకటించుకుంటున్న గురు పత్వంత్ సింగ్ పన్ను ఇండియన్ ఎయిర్లైన్స్ తదితర ఆస్తులకు హాని కలిగిస్తానని బాహాటంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పన్ను చర్యను గర్హించడానికి బదులుగా అమెరికా ప్రభుత్వం అతడికి రక్షణ కల్పించడం దిగ్భ్రాంతపరుస్తుంది. కేవలం మాటలపై కాకుండా వాస్తవంగా జరిగిన నేరాలపై భారత్ దృష్టి పెడితే అదే నేర నిర్మూలనలో మేలు అని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల ఒక మీడియా సంస్థకిచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. పన్ను కేవలం తన భావాలను మాత్రమే వెల్లడిస్తున్నాడన్నది ఆయన మాటల ఆంతర్యం. సోషల్ మీడియా లేదా టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం నేరమని అమెరికా నేర పరిశోధక సంస్థ FBI అధికారిక వెబ్సైట్ చెబుతుంది. ఇండియన్ ఎయిర్లైన్స్కు హాని కలిగిస్తామని, భారతీయ నాయకులను తుదముట్టిస్తామని పన్ను బెదిరించడాన్ని ఒక నేరంగా కాకుండా కేవలం భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా అగ్రరాజ్యం పరిగణించటం విస్మయానికి గురిచేస్తుంది. అమెరికా రాయబారి ఎరిక్కు 28 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థిని రిద్ధి పటేల్ గురించి తెలిసినట్లు లేదు. ఆమెపై 16 కేసుల్లో తీవ్రమైన నేరారోపణలను మోపారు. మరో 8 అనుమానిత కేసుల్లో బెయిలు సైతం నిరాకరించారు. పాలస్తీనా అనుకూల ప్రసంగంలో అమెరికా అధికారులను భయభ్రాంతులకు గురి చేశారన్నది రిద్ధిపై మోపిన అభియోగాల్లో ఒకటి. ఆమె ఎలాంటి హింసకు ఒడిగట్టలేదు, బెదిరింపులకు పాల్పడ్డారన్నది ఆరోపణ. ఆమెను కేసులతో వేధిస్తున్న అమెరికా పన్ను విషయంలో మాత్రం భావ ప్రకటనా స్వేచ్ఛను తెరపైకి తెస్తుండటం దాని ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఖలిస్తాన్ కార్యకర్తలుగా చెప్పుకునే కొందరు గత ఏడాది 2 సార్లు అమెరికాలోని భారతీయ కాన్సులేట్పై దాడికి పాల్పడ్డారు. మొదటి దాడి మార్చిలో, రెండోది జూలైలో జరిగాయి. FBI డైరెక్టర్ క్రిస్టఫర్ రే మన జాతీయ దర్యాప్తు సంస్థ NIAను సందర్శించినప్పుడు భారత కాన్సులేట్ మీద దాడికి సంబంధించి విచారణ జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలనే ఎరిక్ గార్సెట్టి కూడా వల్లెవేశారు. దాడి ఘటనలో పాల్గొన్న వారిని CCTV కెమెరాల ద్వారా NIA గుర్తించింది. ఆ సమాచారాన్ని FBIతో పంచుకుంది. ఈ విషయాన్ని గార్సెట్టి తన ఇంటర్వ్యూలో ప్రస్తావించకపోవటం యాదృచ్ఛికం కాదు. ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేకపోవటం మరో ప్రధాన అంశం. NIA అందించిన జాబితాలోని ఏ వ్యక్తిని FBI ఇంతవరకు ప్రశ్నించలేదు. సాక్ష్యాధారాలు సమర్పించిన కేసును FBI
ఎంతకీ తేల్చడం లేదు అంటే అర్థమేమిటి? ఆ సంస్థకు నేర విచారణ నైపుణ్యం లేదనా? అసలు విచారణ జరపాలన్న ఉద్దేశమే లేదనా? అమెరికా తీరు చూస్తుంటే భారత కాన్సులేట్పై దాడికి ఆ దేశం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనేది అర్థమవుతుంది. మరోవైపు పన్ను హత్యకు కుట్ర పన్నారని తాము చెబుతున్న వారిపై ఇండియా చర్యలు తీసుకోవాలని గార్సెట్టి కోరుతున్నారు. ఈ విషయంలో ఇండియా జవాబుదారీతనంతో వ్యవహరించాలని అమెరికా కోరుకుంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే జవాబుదారీతనం అనేది ఒక్క భారత్కు మాత్రమే వర్తిస్తుందా? అల్ ఖైదా నాయకులు మొదలు తన శత్రువులుగా భావించిన ఎందరినో తుదముట్టించడానికి అమెరికా ఏనాడు వెనకాడలేదు. మరి తమ దేశంలో తిష్టవేసి ఇండియాకు సవాళ్లు విసురుతున్న పన్ను గురించి అమెరికా అధికారులెవ్వరూ ఎందుకు మాట్లాడడం లేదు? సుమారు అర్ధ శతాబ్దం క్రితం జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణమైన అమెరికన్ సంస్థ యూనియన్ కార్బైడ్పై నేటికి ఎలాంటి చర్యలు లేవు. ఆ కంపెనీకి అమెరికా ప్రభుత్వం అండదండలు అందించడంతో పాటు బాధ్యులను భారత్కు అప్పగించేందుకు నిరాకరిస్తుంది. మరోవైపు పన్ను హత్యకు భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అదే రా మాజీ అధికారి వికాస్ యాదవ్ కుట్ర పన్నినట్లు అమెరికా అభియోగం మోపింది. రాబోయే రోజుల్లో విచారణ నిమిత్తం ఆయన్ను తమకు అప్పగించాలని కోరే అవకాశమూ ఉంది. అయితే ముంబై పేలుళ్లకు బాధ్యుడైన డేవిడ్ హెడ్లీని అతన్ని మాత్రం అగ్రరాజ్యం ఇంతవరకు భారత్కు అప్పగించలేదు. ఖైదీల అప్పగింతకు సంబంధించి గడచిన 2 దశాబ్దాలుగా 61 అభ్యర్థనలు అమెరికా దగ్గర పెండింగ్లో పడి ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని భౌగోళిక అంశాలపై తన విధానాన్నే తన మిత్రదేశాలు అవలంబించాలని అమెరికా కోరుకుంటుంది. న్యాయసమ్మతమైన కాకపోయినా తాను ఏకపక్షంగా విధించే ఆంక్షలను అందరూ అంగీకరించాలన్నది అగ్రరాజ్యం భావన. ఈ ధోరణితో భారత్ విభేదిస్తుంది. ఇండియా రష్యా సంబంధాలు, రష్యా నుంచి భారత చమురు దిగుమతులపై అమెరికా గుర్రుగా ఉంది. విదేశాంగ విధానంలో ఇండియా స్వతంత్రంగా ఉండటం అమెరికాకు రుచించడం లేదు. భారత్ అమెరికా అనుబంధం ఇంకా పూర్తిగా వేళ్ళూనుకోలేదు. ఈ విషయంలో ఇక నిశ్చింతగా ఉండొచ్చన్న విధంగా ఇండియా నుంచి సంకేతాలు లేవు అని గార్సెట్టి గత జులైలో జరిగిన ఒక సదస్సులో వ్యాఖ్యానించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళు, బెదిరింపు ధోరణులను ఇండియా పట్టించుకోవడం లేదు. ఇతర దేశాలని వేలెత్తి చూపించే ముందు తన తీరును అమెరికా ముందుగా అవలోకించుకోవాలి అంటూ హర్ష కాకడ్, వీరు విశ్రాంత మేజర్ జనరల్, వారి విశ్లేషణగా అమెరికా ద్వంద్వ ప్రమాణాలు అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విదేశ విజ్ఞాన సమాచారంగా మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.